కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఇప్పుడు వైసీపీ శ్రేణులకు భువనేశ్వర్ గారి స్టేట్మెంట్ బాగా దొరికింది. ఏదైతే ఆయన 35 ఏళ్ల నుంచి మీకు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు, నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది, ఆయన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అంటే అందరూ కేరింతలు కొట్టడం. ఆ తర్వాత నేను సరదాగా అన్నాను ఆయనే పోటీ చేస్తారని చెప్పారు. కానీ ఆ ముక్క వరకు కట్ చేసేసి ఇది పెట్టి ఇంకా చంద్రబాబు పోటీ ఎక్కడ, కుప్పంలో ఓడిపోతూ ఉండటంతో మొన్ననే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీలు అన్నీ ఓడిపోయేటప్పటికి చంద్రబాబు వేరే సీట్ ఎత్తుక్కుంటున్నారు, అందుకు భువనేశ్వర్ని అక్కడ పోటీకి పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తారు, గన్నవరం, గుడివాడ, ఇట్లాగా. ఆల్రెడీ కొడాలి నాని పేరు కూడా అందుకే కదా, కొడాలి భువనేశ్వర్ గారు పోటీ చేస్తే, బ్రాహ్మణి గారు పోటీ చేస్తే వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేసినా అక్కడికి కొడాలి నానిని పంపించుతారన్నటువంటి కాన్సెప్ట్ కూడా రావడం, ఆ టైంలో ఈ స్టేట్మెంట్ రావడంతో పెద్ద ఎత్తున చర్చ. బట్ అంత సీన్ ఏం లేదు. ఆయన కుప్పం నుంచినే పోటీ చేస్తారు, మంగళగిరి నుంచినే లోకేష్ పోటీ చేస్తారు, భీమవరం నుంచినే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు.